మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హై బ్లడ్ ప్రెషర్ వలన తరచుగా చూసే కొన్ని రకాల జబ్బుల్లో బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ప్రాణాంతకమైనది. ఇప్పుడు కూడా పైన ఐసీయూలో చూస్తే 2 నుంచి 3 కంపల్సరీగా ఈ హై బ్లడ్ ప్రెషర్ వలన బ్రెయిన్ లోపల రక్తస్రావం జరిగి, అంటే బ్రెయిన్ హెమరేజ్ అంటాం, దాంతో కోమాలో ఉండటం, వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, సర్జరీ చేయాల్సిన అవసరం రావడం, పక్షవాతం వచ్చి మంచాన పడిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇంత తరచుగా మేము చూస్తున్నాం కాబట్టే దీని గురించి కంపల్సరీ మీకు అవగాహన ఉండాలి. ఎవరికైతే బీపీ ఎక్కువగా ఉందో వాళ్ళు తరచూ పరీక్ష చేసుకుంటూ ఆ మందులు అనేది సక్రమంగా వాడాలి. నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లానే బీపీ మధ్య మధ్యలో టెస్ట్ చేసుకొని 150 ఉంటుంది, 160 ఉంటుంది, ఏం పర్లేదు, కొంచెం ఉప్పు తగ్గిస్తే సరిపోతుందిలే, నేను టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఏంటి, నాకు ఇంకా 32 ఏళ్లే కదా అని అనుకుని నెగ్లెక్ట్ చేసి 1 ఫైన్ డే పెద్ద బ్లీడింగ్ బ్రెయిన్లో, వెంటిలేటర్ మీద కోమాలో 45 డేస్ ఉండి, విపరీతమైన ఖర్చు, ఫ్యామిలీ అందరికీ భయము, అసలు బతుకుతాడా లేదా, బతికినా మళ్ళీ నడుస్తాడా లేదా, జాబ్ ఏంటి, ఫ్యామిలీ ఎలా పోషించుకోవాలి, ఇంత టెన్షన్ అవసరమా మనకి? ముందుగానే ఆ బీపీ ఏంటో గమనించి దానికి ట్రీట్మెంట్ చేసుకుని ఉంటే ఇంత ప్రాబ్లం అవ్వకపోను. సో ఇదొకటే కాదు, బీపీ అసలు ఎందుకు ఎక్కువైంది అనేది కూడా మనం యంగ్ పేషెంట్స్లో కారణాలు కనుక్కోవాలి. 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళల్లో బీపీ రావడం, షుగర్ రావడం అనేది కామన్. కానీ చిన్న వయసులోనే బీపీ మొదలైంది అని అంటే వాళ్ళకి ఏదన్నా హార్ట్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్, ఎడ్రినల్ ఫంక్షన్స్ ఏమన్నా తేడాలు ఉన్నాయా, లేకపోతే గనక బ్రెయిన్ లోపల ఆర్ థైరాయిడ్లో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయా, ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కూడా చాలాసార్లు కారణమవుతాయి. ఇకపోతే ఒబెసిటీ, ద మోడర్న్ డిసీజ్, ఏది అన్నిటికంటే చెడ్డ డిసీజ్ అని నన్ను అడిగితే ఒబెసిటీ అనే చెప్తాను. సో ఆ ఒబెసిటీ వల్ల ఏమవుతుంది, రాత్రిపూట వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వచ్చి ఈ గుర్రక అనేది పెరిగిపోయి బ్రెయిన్కి సరిపడా ఆక్సిజన్ వెళ్ళదు. బాడీ యాజ్ యూజువల్ ఏం చేస్తుందంటే ఫిజియలాజికల్గా దాన్ని కరెక్ట్ చేయాలి, బ్రెయిన్కి సరిపడా ఆక్సిజన్ మనం అందించాలి అని ప్రెషర్ తోటి బ్లడ్ని సప్లై చేయడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రెషర్ ఎప్పుడైతే బిల్డప్ అవుతుందో అదే మనకి బీపీ కింద నోట్ చేసుకుంటాం అనమాట. సో ఈ బీపీ పెరిగినప్పుడు కొంచెం ఊబకాయంతో వచ్చిన వాళ్ళల్లో స్లీప్ స్టడీ అనేది చేస్తాం. స్లీప్ స్టడీ ద్వారా ఈ ఓఎస్ఏ కనుక ఐడెంటిఫై అయితే వెయిట్ లాస్ చేయటమే కాకుండా సిప్యాప్ అనే మెషిన్ వాడుకుంటే వాళ్ళని ఇన్ని ప్రమాదాల నుంచి మనం తప్పించవచ్చు. సో బీపీ ఎవరికైతే ఎక్కువ ఉందో తప్పనిసరిగా చెకప్ చేసుకొని దానికి తగ్గ మెడిసిన్స్ వాడి ఈ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.